నమస్కారం. మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు భూమి పూజ చేసుకున్న దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డింగ్లు, సకల సౌకర్యాలు పూర్తి చేస్తాం, అందుబాటులోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈరోజు కొత్తగూడెంలో భూమి పూజ చేసుకున్న హెల్త్ సైన్స్ యూనివర్సిటీ కార్యక్రమం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ పెద్ద కార్యక్రమమని అన్నారు. పూర్తి స్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదని అన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా భూమి లోపల ఉన్న పొరలు, భూమి లోపల ఉన్న ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాలపైన పరిశోధనలు చేయడమే కాకుండా తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అత్యున్నత యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టామని తెలిపారు. యూనివర్సిటీ దేశానికి తలమానికం. అత్యున్నత యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అనంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతాం. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావలసినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జనగామ జిల్లా కేంద్రంలోని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎదుట లొంగిపైన జనజీవన స్రవంతిలో కలిసిన 34 సంవత్సరాల మావోయిస్టు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ నరేందర్ 2 దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన లోకేటి రమేష్ సిపిఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తర్ డివిసి పరిధిలోని చైతన్య నాట్య మంచు డివిజనల్ సెక్రటరీ కొనసాగిన రమేష్ పునరావాసం కింద 8 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం ఇక నేడు 25,000 రూపాయలు డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేతుల మీదుగా అందుకున్న రమేష్ మిగతా డబ్బులు డీడీ ద్వారా అందిస్తామని తెలియజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్ రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన లోకేటి రమేష్ ఈరోజు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిన వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు లొంగిపోవడం జరిగింది. ఇతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకోటి
రాజేందర్ రావు అలియాస్ చందర్. ఇతని వయసు 34 సంవత్సరాలు. ఇతను 2005లో అజ్ఞాతంలో వెళ్ళాడు, 20 సంవత్సరాల క్రితం. ఇతని తండ్రి లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్. ఇతను DKSZC వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇంకా యూజీలోనే ఉన్నాడు. మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ DVC పరిధిలోని చైతన్య నాట్య మంచ్ CNM డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడు. ఇతను 2016లో గొట్టా బొజ్జి అలియాస్ కమల ACM పామెడ్ LOS కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఇతని భార్య కమల 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది. ఇతను 2005 సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు. 1 సంవత్సరం పోతుల కల్పన అలియాస్ సుజాత CCM దగ్గర పనిచేసి అనంతరం CNMకి బదిలీ అయినాడు. 2008లో ACMగా పదోన్నతి పొంది 2011 వరకు CNMలో పనిచేసినాడు. 2012లో యూసూర్ LOS కమాండర్గా బదిలీ అయినాడు. 2013లో DVCMగా పదోన్నతి పొంది పామేడి ACకి సెక్రటరీగా బదిలీ అయినాడు. 2019లో జేగురుగొండ LOS కమాండర్గా కూడా పనిచేసినాడు. 2021లో DVCSగా పదోన్నతి పొంది సిపిఐ మావోయిస్టు DKSZC యొక్క సౌత్ బస్తర్ DVC పరిధిలోని CNMకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నాడు. ఇతను బయటికి రావడానికి కారణాలు ముఖ్యంగా 2025 అక్టోబర్ 21 నాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ మావోయిస్టు సభ్యులకు పార్టీని విడిచి ప్రధాన జనసవంతిలో చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకేటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది. ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా దళాల యొక్క నిరంతర ఒత్తిడి, సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జనశ్రవంతిలో కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతనుకి 8 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించబడింది. ఇందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే 25,000 రూపాయలు అతనికి అందించడం జరిగింది. మిగతా డబ్బులన్నీ కూడా DD ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును మరోసారి పునరుద్ఘాటించడం జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునఃప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు, రక్షణ మరియు సహాయం అందించబడుతుంది. మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా, గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియజేయడం జరుగుతుంది. ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనస్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి. అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం. కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కీసరలో నకిలీ రిజిస్ట్రేషన్ భాగోతం వెలుగులోకి వచ్చింది. రోజురోజుకు బాధితులు వెలుగులోకి వస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై నకిలీల అరాచకాలు జరిపినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. రమేష్ రావు అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు మహమ్మద్ ఖాజా బాషా మరియు రామచంద్రరావును అరెస్టు చేసిన తర్వాత తప్పించుకొని తిరుగుతున్న వారి అనుచరులైన ఫిర్యాదుదారుడు రమేష్ రావు యొక్క ప్లాట్కి సంబంధించిన నకిలీ డాక్యుమెంటు తయారు చేసిన చెన్న కరుణాకర్, అతనికి కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు టైప్ చేసి ఇచ్చిన సఫిల్గూడకు చెందిన శ్రీనివాసరెడ్డి, నకిలీ రబ్బర్ స్టాంపులు మరియు ప్రభుత్వ ముద్రలు తయారు చేసిన ఘట్కేసర్కు చెందిన శ్రీనివాసరావు, అలాగే నకిలీ రిజిస్ట్రేషన్లో సహకరించిన కీసర
ఎస్ఆర్ఓ దగ్గర గల డాక్యుమెంటు రైటర్ షాప్లో పనిచేస్తున్న దుర్వాసు రామ్ సింగ్ను కీసర పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు చేశారు. మిగిలిన నిందితుల గురించి దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే మరో కేసులో వెంకటప్పయ్య శర్మకు చెందిన శ్రీనివాస్ నగర్ రాంపల్లిలో గల ఫ్లాటుకి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ప్రధాన నిందితులు మహమ్మద్ కాజాబాషా మరియు సత్తు మహేష్కి సహకరించిన సత్తు మహేష్, అన్న సత్తు నరేష్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుంది. మౌలాలి పారిశ్రామిక వాడలో పరిశీలన చేయడానికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు మరియు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్టు నేతలు వెల్లడించారు. ఉపాధి దొరుకుతుందని చుట్టుముట్టు అందరు ప్రాంత ప్రజలు ఇక్కడ నివాస యోగ్యం అంటే నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడో మల్కాపూర్ అదేంది దండు మల్కాపురంలో పెడితే ఈ ప్రజలంతా అక్కడికి ఎట్లా పోవాలా? పోనీ ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది, ఆలోచిద్దాం. ఆ చిన్న ఇండస్ట్రియలిస్టు దండు మల్కాపురం దాకా పోయి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు. సరే, ఇవన్నీ ఇండస్ట్రియలిస్టులది ఉపాధి కార్మికులది కొంచెం బాధ పక్కన పెడితే వీటిని మళ్ళీ బహుళ అంతస్తులకు లేకపోతే వాణిజ్య సముదాయాలకు ఇచ్చిండ్రు అనుకోండి, ఇక్కడ కూడా జన సముదాయం పెరిగి మళ్ళీ వాయు కాలుష్యం వస్తూనే ఉంటుంది. ఇప్పటికే మన రోడ్లు చోక్ అవుతున్నాయి. మరి ఇది సిటీ సెంటర్లోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కులోనే ఇక్కడ మళ్ళీ జన సముదాయాన్ని మనం పెంచుకుంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇలా మా మల్కాజ్గిరిలో ఒక ప్రజలకు ఉపయోగపడే పని కోసం ఒక ప్రభుత్వ సెంటు భూమిని అడిగితే కూడా లేదు అని ప్రభుత్వ పెద్దలు చెప్తుండ్రు. ఇవాళ మా ముస్లిం సోదరుల కోసం ఒక కబ్రస్థాన్ నిర్మించుకోవాలనుకున్నా, ఒక మన క్రైస్తవ సోదరుల కోసం వాళ్ళ కోసం ఒక కబ్రస్థాన్ కావాలనుకున్నా, లేకపోతే ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి పేదల్లో అంటే మల్టీపర్పస్ హాల్ నిర్మించుకోవాలన్నా, లైబ్రరీలు కట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగలేదు. ఇవాళ యూపీహెచ్సి ప్రభుత్వం అంటే ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిన యూపీహెచ్సిలకు ఇవాళ మౌలాలిలో 15th ఫైనాన్స్ కమిషన్ కింద శాంక్షన్ అయి ఫండ్ రెడీగా ఉంది. కానీ జాగా అడిగితే జాగలేని పరిస్థితి. అంటే మీరు అప్పుడెప్పుడో ప్రభుత్వమే డెవలప్ చేసి అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా అంటే నామినల్ రేట్కి ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చి, రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు, రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది. విలువైన అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం, ఈ జీవో నిదర్శనం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? మీ డిక్లరేషన్లు ఏమైనాయి? డిక్లరేషన్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్త్ తీసుకొస్తాం, ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా? ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి, మనసుంటే ఆలోచించండి. మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహకానికి ఉడిగడతా ఉన్నదో. ఇవాళ రేవంత్ రెడ్డికి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు, 4 జేబులు నింపడం ముఖ్యమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, చివరికి మల్లికార్జున్ ఖర్గే లాంటి 4 వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్ళకు కట్టాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గంతో అహంకారంతో పాలన కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు జై తెలంగాణ అనే రోజులలో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని
14 సంవత్సరాలు చరిత్రాత్మకమైన పోరాటం చేసి కేసీఆర్ గారు చావుకు తెగబడి సాధించి 9.5 సంవత్సరాల కాలంలో ఒక స్వర్ణయుగాన్ని మరిపించే పాలన కొనసాగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ గాఢాంధకారంలోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లేటువంటి నిర్వాహక పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడుగడుగున ప్రతిఘటిస్తాం. తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుకకు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది. అంబర్పేట చేనంబర్ చౌరస్తా నుంచి గోల్నాక వరకు జరుగుతున్న సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకన సాగడంపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించి కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పురోగతి అసంతృప్తికరంగా ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే 4 రోజులలో సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతానని కాంట్రాక్టర్లను వివరించారు. అంతేకాక వారంలో సర్వీస్ రోడ్డు ప్రారంభించకపోతే నేనే స్వయంగా ప్రారంభిస్తా అని కూడా స్పష్టం చేశారు. ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పనులు నిర్లక్ష్యంగా సాగితే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగేలా వెంటనే పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. ధర్మారెడ్డి గారు, ఎస్సీ గారు, వాళ్ళ స్టాఫ్, మరి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టిన కాంట్రాక్టర్స్ అందరినీ కలిపి ఈరోజు మన సర్వీస్ రోడ్డు ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎందుకు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అని క్షుణ్ణంగా ప్రతి పరిశీలించడం జరిగింది. అయితే కాంట్రాక్టర్స్ ఈరోజు మనకు హామీ ఇచ్చిండ్రు, వారం రోజుల లోపల సర్వీస్ రోడ్ ఓపెన్ చేస్తానని. నేను గట్టిగా మందలించడం కూడా జరిగింది. ఒకవేళ వారం రోజుల లోపల వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేనే వచ్చి ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం. ఆ తర్వాత ఇక్కడ చాలామందికి ఇబ్బంది జరిగింది. స్వతహాగా ఎమ్మెల్యే ఇంటికి ఆఫీస్కి రావడానికి కూడా రోడ్ లేకుండా పోయింది. కాబట్టి ఇన్ని రోజులు సహించినాం, ఇక ముందు సహించమని చెప్పినాం. కాబట్టి అతి త్వరలో ఒక వారం రోజుల్లో సర్వీస్ రోడ్ ఓపెన్ అవుతుందని అంబర్పేట ప్రజలందరికీ విన్నవించడం జరిగింది. ఎందుకు లేట్ అయింది? దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అక్కడ ఒకటి గ్రేవ్ ఉండడం వల్ల అడ్డం వచ్చింది, అది వీళ్ళు ముందు చూసుకోలేదు. మన రోడ్డు ఎవరైతే వేస్తారో వాళ్ళు గ్రేవ్ ఉందా లేదా, ఏం యూటిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సింది. కానీ తప్పు వాళ్ళ వల్ల జరిగింది. దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఆ గ్రేవ్ను చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టి పక్కకున్న రోడ్డును కూడా తీసేసుకొని ఇప్పుడు సర్వీస్ రోడ్డు ప్రారంభానికి రెడీ అయింది. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల హడావడి ఊపందుకుంది. జనగామ జిల్లా జనగామ మండల చౌడారం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భార్గవ్ రామరెడ్డి పద్మ సర్పంచ్గా చౌడారం గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ, గ్రామాన్ని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నేను కృషి చేస్తాను. గ్రామంలో టెంపుల్స్ నిర్మిస్తాను. అలాగే సర్పంచ్కి వచ్చే ఉపకార వేతనం కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నేను కర్ల పద్మ భార్గవరామరెడ్డి నివాసం చౌడారంలో నివాసం ఉంటున్నాను. నేను ఊరు ఈ విలేజ్ డెవలప్మెంట్ కొరకు ఇప్పుడున్న సందర్భంలో సర్పంచ్గా చౌడారం సర్పంచ్గా నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఈ విలేజ్ అభివృద్ధి కొరకు ముందుండి చేస్తున్నాను. మాకు ఈ అవకాశం వచ్చి జనగామ మండలము చౌడారం గ్రామ పంచాయతీ నుండి నేను గ్రామ సర్పంచ్గా నిలబడడానికి బరిలోకి దిగాను. ఈ సందర్భంగా నాకు అందరూ ఓటేసి గెలిపించి నా అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. జిల్లా జనగామ మండలము చౌడార గ్రామము సర్పంచ్గా నేను బరిలోకి దిగాను. నా పేరు పద్మ. ఈ గ్రామాభివృద్ధికి పాటుపడాలని గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి నిలబడ్డాను. కాబట్టి తమరందరూ ఈ సదావకాశాన్ని నా అభివృద్ధి కోసం వచ్చాను కాబట్టి, అందరూ గ్రామాభివృద్ధి కోసం వచ్చాను కాబట్టి అందరూ నన్ను గెలిపించి ముందుకు నడిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. విలేజ్ డెవలప్మెంట్ కోసమే వచ్చాను. సమస్యలు ఉన్నాయి.
అందులో అందులో ముఖ్యంగా వాటర్ ట్యాంక్ కట్టిస్తాను. నెంబర్ 2 నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఫిల్టర్ వాటర్ ఇప్పిస్తాను. అందులో ఇంకో నెంబర్ 1 నా స్వతహాగా నా భర్తకి తెలియకుండా ఏ ఉపకార వేతనం కానీ సర్పంచ్కి వచ్చే ఏ ఉపకార వేతనం కానీ నేను గ్రామాభివృద్ధికే పాటుపడి ఉపయోగిస్తానని ఈ వాగ్దానంగా కోసం నేను సొంతంగా భవనం కూడా నిర్మిస్తాను, మహిళా భవనము నిర్మిస్తానని ఈ సభాపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను. సీసీ రోడ్లు అయితేనేమి, మన పారిశుద్ధ్యం అయితేనేది, ప్రతి ఒక్కదానికి కూడా నేను కృషి చేస్తానని మీ అందరం కూడా వాగ్దానం చేస్తున్నాను. తప్పకుండా నన్ను గెలిపించి ఒక్క అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధి కోసం అందరూ ముందుకొస్తేనే మన గ్రామాభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా మీరందరూ నన్ను గెలిపించి తీరుతారని సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ ఒక్క అవకాశం నాకు వచ్చింది. తప్పకుండా మీరు గెలిపించి నన్ను ముందుకు నడిపించాలి. తప్పకుండా మీరందరూ మీ సర్పంచ్గా నిలబడ్డాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండల కేంద్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి చిన్న మనస్పర్ధలతో జరిగిన చిన్న ఘర్షణ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి నేడు స్పష్టం చేశారు. ఇద్దరు ఎస్ఎస్సి, ఇంటర్ విద్యార్థుల మధ్య ఈగోతో చిన్న గొడవ జరిగింది. వాస్తవమే కానీ ప్రచారం మాధ్యమాలలో జరిగినట్లు అది ర్యాగింగ్ కాదని విషయం తెలిసి వెంటనే గురుకుల పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాసనాయుడు, సిఐ శంకర్, పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, జోనల్ మేనేజర్ జ్యోతి, విద్యారాణి, తహసీల్దారు అనితలు సమావేశం ఏర్పాటు చేసి గొడవపడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈరోజు ఏదైతే ప్రెస్లో మన భువనగిరి డిస్టిక్ రాజాపేటలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇష్యూ జరిగింది, ర్యాగింగ్ జరిగింది అని చెప్పి కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మేము ఇక్కడికి అసలు ఇష్యూ ఏంటని తెలుసుకోవడానికి యాజ్ ఏ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కమ్ ఆర్డీఓగా నేను రావడం జరిగింది. అండ్ మన ఏసీపీ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు, మన స్కూల్స్ జోనల్ ఆఫీసర్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు అందరి సమక్షంలో మన జరిగిన ఇష్యూ మీద మేము ఇక్కడే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అలాంగ్ విత్ ఏసీపీ గారు. మేము అక్కడ ఒక ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లవాళ్ళు ఒక చిన్న ఇష్యూ దగ్గర ఏదో కొట్లాడుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అబ్బాయిని సెకండ్ ఇయర్ అబ్బాయి, అరే బాబు నీ బిహేవియర్ మంచిగా లేదు, మంచిగా ఉండాలని ఆయన వదిలించడం జరిగింది. మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి ఇంకో ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక 5-6 చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సరే నువ్వెవరు చెప్పడానికి, ఏదో ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్కి చెప్పాలని అడుగుతుంటే మళ్ళీ వీడి తరఫున ఇంకొక 5-6 అరే ఈయనను కొడతానికి వస్తురా అని చెప్పి 10th క్లాస్ పిల్లలు ఒక 5-6 ఈ అబ్బాయి తరఫున రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్స్ వెళ్ళి వాళ్ళందరినీ సర్ది చెప్పి ఎవరి రూమ్లో వాళ్ళని పడుకోమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ ఏదైతే ఫస్ట్ 6 ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయిని ఎందుకు కొట్టినారో అని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సెకండ్ టైంలో మమ్మల్ని 10th క్లాస్ పిల్లలు కూడా మమ్మల్ని అడగడానికి వస్తారని ఒక చిన్న ఈగోతోటి 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గలాట జరిగి కొట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఎవరో బయటికి స్ప్రెడ్ చేసారు. ఇప్పుడు మేము అందరి సమక్షంలో ఆ పిల్లల్ని కొట్లాడుకున్న వాళ్ళని కొట్టిన వాళ్ళని అందరినీ పిలిచి అడిగితే కూడా ఇష్యూ చాలా చిన్నది. ఇక్కడ ర్యాగింగ్ కాదు. ర్యాగింగ్ అంటే జనరల్గా ఏమైందంటే కాలేజీ పెట్టిన స్టార్టింగ్లో జరుగుతుంది. సీనియర్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చేటటువంటి ఫ్రెషర్స్ని ఏదో చూసి అక్కడ ఇక్కడ సినిమాలలో చూసి ర్యాగింగ్ టైప్ చేస్తారు. కానీ మనకు ఆల్మోస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంకా 2 months అయితే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. పిల్లలందరూ కూడా బాగా చదువుతారు. ఇప్పుడే మన జనరల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ వచ్చిందంటే ప్రతి పిల్లవాడు మెరిటోరియల్ స్టూడెంట్ అయితేనే ఇక్కడ వస్తుంది, ఆషమాషిగా రాదు. వాళ్ళు ఎవరు మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి మనం వాళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ ఇస్తే కూడా ఆ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. ఇప్పుడు తీరా 1 month 2 months ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ కంటిన్యూ చేసుకుంటే నెక్స్ట్ ఆయన ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, బీటెక్ చేయాలన్నా, డిగ్రీస్ చేయాలన్నా అవకాశం ఉంది. అటువంటి ఆ మంచి అవకాశాన్ని మనము ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ని సాగుగా చూపి వాళ్ళ మీద పెద్ద పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయకూడదు అనేది ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి టీం నిర్ణయించుకుంది. అంటే ఆ తీవ్రతను బట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళిద్దరు 2 వర్గాల వాదనలు విన్న తర్వాత ఇక్కడ జరిగింది చాలా చిన్న విషయం అది. కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా పనిష్మెంట్ ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చి
కంటిన్యూ చేసేదానికి ఆల్మోస్ట్ డిసిప్లినరీ కమిటీ కూడా డెసిషన్ తీసుకుంది. ఓవరాల్గా ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు, వాళ్ళందరికీ 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 4 క్లాసెస్ పిల్లలందరికీ కూడా మనం కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందరూ ఏసీపీ గారు కానీ, జోనల్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ గారు, మేము వాళ్ళందరూ కూడా ఒక అర్థమైంది. ఇది ఒక మంచి అంటే ఒక గుణపాఠం. మళ్ళీ ఇలాంటి సీన్స్ ఇక్కడ రిపీట్ కావద్దు, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రావద్దని కూడా వాళ్ళందరూ గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా పిల్లలకు అర్థమైపోయింది. రాబోయే ఎగ్జామ్స్కి ఎలా సన్నద్ధం కావాలనే దాని మీద మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి ఇష్యూస్ మీద కాదని. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నైట్ వేసినటువంటి టీచర్కి కానీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఉంటుందో ప్రాసెస్ చెప్పాలి తప్ప మీరు ఎవరు కూడా డెసిషన్ తీసుకోవద్దని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు, ఇంకా ఇలాంటి రిపీట్ కావద్దు సార్. ఇప్పుడు ఇక్కడ 2 వర్గాలు అంటే బాధితులు కూడా సార్ పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి, అన్యాయం అయిపోద్ది అంటారు. వాళ్ళు కూడా తప్పైంది క్షమించడం సార్, క్షమించండి మమ్మల్ని, మళ్ళీ రిపీట్ కామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా చిన్న ఇష్యూ. ఈ రోజుతోటి ఇష్యూ క్లియర్ అవుతుంది. వాళ్ళకు రేపటి భవిష్యత్తు గురించి, రేపటి ప్రిపేర్నెస్ గురించి మాత్రమే ఇక్కడ ఆలోచించాలి తప్ప నిన్న ఏదో జరిగిపోయింది దాన్ని ఎట్లా పనిష్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి లేదు. థ్యాంక్ యూ. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ TUWJ IJU ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద చేపట్టిన మహాధర్నాకు భువనగిరి నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివెళ్లారు. ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు ఎంతో కాలంగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది. ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులందరూ తరలి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరై వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా TUWJ IJU పిలుపు మేరకు జర్నలిస్టులు అందరూ హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద చేపట్టిన ధర్నాకు తరలి వస్తున్నారు. భువనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి వెళ్తున్నాము. ప్రభుత్వం ఎలాగైనా తమ సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కొంతకాలంగా కోరుతున్నప్పటికీ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తూ జర్నలిస్టులను మోసం చేస్తుంది. ఈ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు భువనగిరి నుంచి సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులు హైదరాబాద్ తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన వచ్చిన ప్రతి జర్నలిస్టు మిత్రునికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జర్నలిస్టుల సమస్యల్ని అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో ఇవాళ మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో మా డిమాండ్లలో ప్రధానంగా అవి న్యాయపరంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి సమస్యలే. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈ జర్నలిస్టులకు అక్రిడేషన్లను వెంటనే జారీ చేయండి, వాళ్లకు హెల్త్ కార్డులు అందించి వాళ్ళ ఆరోగ్యానికి భరోసా కల్పించండి, వాళ్ళ ప్రాణాలకు భరోసా కల్పించమంటున్నాం, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించమంటున్నాం. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకి, వయోధిక జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. చిన్న మధ్య తరగతి పత్రికలు కష్టాల్లో ఉన్నాయి. ఆ కష్టాల్లో ఉన్న పత్రికలకు బకాయిలను వాళ్ళు వెంటనే విడుదల చేయండి. మీరు గతంలో ఒక్కొక్క పత్రికకి రాష్ట్రంతో సంబంధం లేని పత్రికలకు కూడా కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వం పక్కదారిన అందించింది. మరి ఆ ఒక్క పత్రికకి ఇచ్చినటువంటి బిల్లు ఇవాళ తెలంగాణలో ఉన్న 100 పత్రికల డ్యూలు క్లియర్ చేసే అవకాశం ఉండే బకాయిల్ని. అందుకే వీళ్ళ బకాయిలను క్లియర్ చేయమంటున్నాం. వీళ్ళకు ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. వీటన్నిటితో పాటు చిన్న పత్రికలకు అప్గ్రేడేషన్ ప్రక్రియ జరగక చాలా రోజులు అవుతుంది. అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇవి కాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సక్రమంగా సమర్థవంతంగా పనిచేసినటువంటి జర్నలిస్టుల వృత్తికి సంబంధించిన కమిటీలు, అది హై పవర్ కమిటీ కావచ్చు, జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ కావచ్చు, వేతనాలను పర్యవేక్షించే మన త్రైపాక్షిక కమిటీ కావచ్చు, వీటన్నిటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. మేము ఇప్పటికీ లెక్కలేనని సార్లు గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం, లెక్కలేనని పోరాటాలు చేశాం. మండల స్థాయి నుండి ఢిల్లీ వరకు కూడా మేము మా గొంతును జర్నలిస్టుల గొంతుకగా అక్కడ మేము పోరాడినాం. కానీ ఇప్పటి వరకు ప్రయోజనం లేదు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వమైనా మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చడం మమ్మల్ని ఎంతో సంతృప్తికి గురి చేసింది, ఆనందానికి గురి చేసింది ఈ రాష్ట్ర జర్నలిస్టులను. 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరంగా భావిస్తున్నాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.